సో అయితే సమకాలీన పరిస్థితుల్లో మీరు కొన్ని విషయాల్ని మాత్రం ప్రత్యేకంగా పట్టుకుని ట్రైలర్లో కూడా అది ఎస్టాబ్లిష్ చేశారు. ఉదాహరణకి గూగుల్ CEO గురించి అటువంటి ఆ అంశాలపై దృష్టి పెట్టాలని మీకు ఎందుకు కలిగింది? స్వతహాగా ఒక ఫిల్మ్ మేకర్గా ఒక డెవలప్మెంట్ ఆస్పెక్ట్కి సంబంధించి దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ జగన్స్ మాకప్ ఆఫ్ హిస్ టోటల్ సైకాలజీ. అంటే నా పాయింట్ ఏంటంటే నేను మోస్ట్ కన్సర్న్ అండ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ వైఎస్ జగన్ యాజ్ అ పర్సన్, నాట్ ఈవెన్ యాజ్ అ CM, నాట్ ఈవెన్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్. సో అప్పుడు తను అయితే తను ఒక కొత్తవి తీసుకొచ్చారో వన్స్ ఈ బికేమ్ ఎ CM, వాటిల్లో ఉన్న ఆ థాట్ ప్రాసెస్ ఎలా వచ్చి ఉంటుంది, దేని నుంచి ఎలా స్ట్రైక్ అయి ఉంటుంది అన్న స్టడీలోంచి వచ్చిన డైలాగ్ అది. అంటే ఎక్కడికక్కడ మీరు ఈ కాన్వర్సేషన్స్ ని ఒక రిఫ్లెక్షన్ లా చూపిస్తూ వచ్చారు. కరెక్ట్. సో ఇప్పుడు తెలుగు అనేది మన భాష అనేది మన డప్పులు కొట్టుకుని అంటే దట్స్ న్యాచురల్ టెండెన్సీ వీ హ్యావ్. బట్ ద పాయింట్ ఈస్ చిల్డ్రన్కి ఏది ఉంటే వాళ్ళ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుందని ఆలోచించడం అనేది ఒక లీడర్, ఒక పర్సన్ ఒక ముఖ్యమైన టార్గెట్ అది అవ్వాలి. సో అప్పుడు ఎవరైనా అలా చెప్తే ఇప్పుడు సుందర్ పిచ్చే CEO ఇంగ్లీష్ లేకుండా CEO ఆ ఒక్క దాంతో తెలిసిపోయింది కదా మొత్తం ఎఫెక్ట్ అంతా. రైట్. సో అయితే మీరు ఎప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు, మీకు బలమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం గురించి వాట్ డు యూ ఫీల్? రామ్ గోపాల్ వర్మ గారి అభిప్రాయం ఏంటి? I think it is common sense. The point is any kind of a communication మీకు ఎంత ఎక్కువ మంది రీచ్ అవుతేనే దాని ఎఫెక్ట్ అంత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లంబాడీ తెంగులో మాట్లాడతారు అనుకోండి, ఆ లాంగ్వేజ్ చాలా మందికి అర్థం అవ్వకపోవచ్చు, యూనో, అప్పుడు వాళ్ళకి లిమిటేషన్ వచ్చేస్తుంది. అలాగే ఒక పర్టికులర్ భాష 4 భాషలు వస్తే వాటికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ వరల్డ్ లాంగ్వేజ్ కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ రీచ్ టు ద ఎంటైర్ వరల్డ్. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి దాని వల్ల. రైట్. ఆబ్వియస్లీ మిమ్మల్ని బాగా కదిలించిన అంశం బికాజ్ అనేక ఇప్పుడు వైద్య వ్యవస్థ గురించి కూడా చాలా రిఫార్మ్స్ అవుతున్నాయి ఏపీలో. వైద్య రంగంలో ప్రజలకి ఏ విధమైన సదుపాయాలు అందించాలని చెప్పి, కానీ మిమ్మల్ని ఆకట్టుకున్న విషయం ఎడ్యుకేషన్ సిస్టమ్. వన్ ఆఫ్ ద థింగ్స్